పుష్ప 2 దొరికేశాడా? నిజమండి, పుష్ప 2 దొరికేశాడా ఏంటి? ఐటీ దాడులు కావాలనే ఐటీ దాడులు జరిపిస్తున్నారని ఒక వాదన అయితే బయట వినిపిస్తుంది. ఓ పబ్లిక్ టాక్ అయితే ఉంది ఓ సెక్టర్ ఒక వర్గానికి సంబంధించి. ఎందుకంటే ఏదైతే పుష్ప మీద ఫస్ట్ నుంచి ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చాలామంది తెలిసిన విషయమే. పుష్ప రిలీజ్ కాడి నుంచి కూడా ఏంటి పుష్ప మీద ఏదో ఒక దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు మరలా ఏం జరిగిందంటే పుష్ప 2 ఏదైతే నిర్మించారో నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ ఐటీ దాడులు రాజకీయ కోణంలో ఏమన్నా జరుగుతున్నాయా అనే ఆలోచనలు కూడా చాలామందికి వస్తున్నాయి. కాబట్టి నిజంగా మైత్రి మూవీ మేకర్స్ ఏదైతే ఆ సినిమాకి సంబంధించి 1800 కోట్లు చిల్లర ఏదైతే పుష్పకు వచ్చిందని అన్నారు, దాని నిమిత్తమే ఈ ఐటీ దాడులా, లేకపోతే ఐటీ దాడులు వెనక రాజకీయ కోణం ఏమన్నా ఉందా అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పుష్ప 2 ఏదైతే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, అలాగే అల్లు అర్జున్ గారు దాని నిమిత్తం జైలుకి వెళ్ళడం, కాబట్టి తర్వాత కోర్టు, ఇవన్నీ చాలా రభస జరిగింది చూసాం మనం. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మరలా ఇప్పుడు ఐటీ దాడులు ఇదొక ఎత్తు. కాబట్టి ఐటీ దాడులు కావాలనే జరుగుతుందంటే కనుక అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక పుష్ప 2 మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మైత్రి వాళ్ళ మీదే కాదు, ఇంకా సేమ్ అదే టైంలో చాలామంది నిర్మాతల మీద, అంటే టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది మీద ఐటీ దాడులు అనేవి జరుగుతాయి అనేది ఒక మాట అయితే కనుక నడుస్తుంది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీదే సోదాలే కాకుండా ఎవరైతే దిల్ రాజు గారు ఉన్నారో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం వీళ్ళు కూడా ఈ దిల్ రాజు గారి మీద, అలాగే ఇంకొకటి చెప్పాలి మీకు, సునీత గారి భర్త ఎవరైతే రాము గారు ఉన్నారో మ్యాంగో మీడియా అనుకుంటే వాళ్ళది, ఆ సునీత గారి భర్తకి సంబంధించిన సంస్థల మీద కూడా ఐటీ దాడులని ఏకకాలంలో జరుగుతున్నాయి. మొత్తం 65 బృందాలుగా హైదరాబాద్లో మొత్తం ఏదైతే ఐటీ టాలీవుడ్ ఏదైతే ఉందో ఈ టాలీవుడ్ సంబంధించిన నిర్మాతలు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, అలాగే కొన్ని సినిమాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే పక్కాగా వాళ్ళ మీద దాడులు అయితే జరుగుతుంది. ఎందుకంటే కనుక సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాలు భారీ లాభాలు అయితే కనుక తెచ్చిపెట్టాయి. ఆల్రెడీ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇదివరకు సినిమా తీస్తే ఎంత పెట్టుబడి అయ్యింది, ఎంత వచ్చింది, లాభం ఎంత, నష్టం ఎంత ఎవరికి తెలిసి కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదండి. ఎలా అంటే ఆడినా ఆడకపోయినా పోస్టర్ రిలీజ్ చేయడం, అర్థమైంది కదండి. వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా అభిమానుల కోసమో లేకపోతే హీరో గారి కోసమో మొత్తానికి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయాల్సి వస్తుంది. అలాగే రిలీజ్ చేశారు గేమ్ చేంజర్ కానీ చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఫేక్ నంబర్స్ అని చెప్పి చాలామంది అన్నారు. ఏదైతే 186 కోట్లు కొద్ది రోజుల్లోనే 186 కోట్లు క్రియేట్ చేసింది, 2 రోజుల్లోనే వారం రోజుల్లోనే ఏదైతే చెప్పారో ఆ ఫిగర్, ఆ నెంబర్స్ లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టాయా ఇప్పుడు, అర్థమైంది కదండి. కాబట్టి ఒక గేమ్ చేంజర్కే ఎంత వస్తాయి, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా బ్లాక్ బస్టర్ అయింది కదా దానికేంటి పరిస్థితి, అలాగే డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ కదా, ఇవన్నీ కూడా దిల్ రాజు గారికి సంబంధించినవే. కాబట్టి అందు గురించి ఏదైతే పుష్ప 2 సినిమా నిర్మించిన నిర్మాతలు, అలాగే దిల్ రాజు గారు వీళ్ళందరి మీద, అంతేకాదు సింగర్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆయన భర్త, ఇలాగా తర్వాత చెర్రీ గారి మీద, అలాగే ఎవరైతే నవీన్ ఎర్నేని ఉన్నారో ఆయన మీద, అలాగే అనిల్ రావిపూడి డైరెక్టర్ మీద, ఇలా ఒక్కళ్ళిద్దరు కాదు చాలామంది మీద అయితే కనుక ఐటీ దాడులు నిర్వహించారు. వీళ్ళందరినీ వదిలేసి ఒక పుష్ప 2 నిర్మాతల మీదే కనుక దాడులు నిర్వహించుంటే కనుక ఇది వేరే రాజకీయంగా పోను. కానీ అలా కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందులో దిల్ రాజు గారు ఇప్పుడు తెలంగాణలో రాజకీయంలో ఆయనతో ఒక భాగం, ఏదైతే ఎఫ్డిసి చైర్మన్ అనుకుంటా, ఫిలింకి సంబంధించింది, సినిమాలకు సంబంధించిన చైర్మన్ చేస్తారాయన. కాబట్టి ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఈ దాడుల్లో. కాబట్టి ఇది రాజకీయ కుట్రకోణం లేదు అనేది నిర్ధారించుకోవచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అంతేనా, లేకపోతే వీళ్ళతో పాటు ఈయన కూడా యాడ్ చేశారా ఏంటనేది చాలా మట్టుకి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి మొత్తం మీద. కాబట్టి పుష్ప 2కి ఏదో రకంగా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అవుతుందేమో అనేది నాకు అనిపించింది నిజంగా. ఒకదాని తర్వాత ఒకటి. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వేసినటువంటి ఏదైతే 1800 కోట్లు అన్నారో, 1850 కోట్లు అన్నారో, కాబట్టి వీటన్నిటికీ లెక్కపత్రం ఉండకుండా మాత్రం బయటికి రిలీజ్ చేయరు కదా. అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఎంత అనేది తర్వాత తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి లెక్కలన్నీ సరిగా ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. లేకపోతే కనుక చాలా ఇబ్బందులు పడతారు. అందుకే అన్నాను నేను పుష్ప 2 దొరికేశాడేమో అని. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనేది మరికొద్ది సేపట్లో మనకు తెలియబోతుంది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తారో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.